నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. యా, దేశం అంటే మట్టి కాదా, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పేసి గతం చిన్న ఉన్నప్పుడే వాడుకున్నాం. అలాగే కుల మతాలకు అతీతంగా మనుషులంతా కూడా జీవించాలి, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని చెప్పేసి మనం హై స్కూల్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాం. ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఏమన్నా పనులు చేయొచ్చు, ఆ ప్రాంతానికి హాని కలిగించకుండా ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాం. అలాగే సినీ రంగం కావచ్చు, ఇంకా అనేక రంగాలలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తారు, కొన్ని సందర్భాల్లో సమాజానికి మేలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళను హీరోలు అని చెప్పేసి హీరోయిన్లను పిలుస్తారు, అది పిలిచేటోళ్ళు ఇష్టం, పిలిపించుకునేటోళ్ళు ఇష్టం. అయితే ఈ మౌనిక సుగ్గర మా తెలంగాణనే, మరి ఆమె తెలంగాణ ఎక్కడన్నా తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విలువలు కానీ ఇక్కడ ఉండేటువంటి మానవత కోణం, మానవత దృష్టిలో మనుషులను చూసేటువంటి ఆలోచన ఆమె మెదడులో ఉండదు. ఇంకా ఆమె ఏమనుకుంటుంది అంటే, నేనే కట్టర్ హిందువును, హిందుత్వం నైన్ తప్ప నేను లేకపోతే అసలు ఏమైపోతుందేమో తెలంగాణలో అని చెప్పేసి అనే భావనతో ఉంటుంది. ఆమె కొంతమందిని ఏమని మాట్లాడుతుందో చూద్దాం. సమంతనంట, సాయి పల్లవినంట, సరే వీళ్ళని మాట్లాడితే మనకేం నష్టం లేదు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ హిందుత్వం, నేను హిందువునని చెప్పి చెప్పుకుంటూ ఒక చీడపురుగుగా ఈ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు చాలామంది. ఒకసారి ఇందాం ఆమె మాటలు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. ఓకే, సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? ఏమంటా ఉంది, వీళ్ళు ఒళ్ళు చూపించుకొని ముఖానికి పౌడర్ రుద్దుకొని ఎర్రగా బుర్రగా కనబడంగానే ఏదో మాట్లాడేస్తారు అని చెప్పేసి మా మౌనిక వంకర కంటుంది. ఓన్లీ సమంతాన్ని కావచ్చు, అటు సాయి పల్లవిని కావచ్చు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మరి ఇదే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈ మహిళ సంగతి ఏంది? ఈమె కూడా గదే ఒళ్ళు చూపించుకుంటే వ్యభిచారం చేస్తుందా? మహిళలే కాదు కదా పౌడర్ రుద్దుకునేది. ఇలా బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యభిచారేనా? నీ అర్థమైంది, ఏం చెప్పదలుచుకున్నావు? తప్పు చేస్తే తప్పును వ్యతిరేకించాలి, అది తప్పు కాదు. కానీ వ్యభిచారము అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నవే, ఇలా రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే నీకు ఏ ఫీలింగ్ వస్తుందో వీళ్ళ సినిమాలు చూస్తే అదే ఫీలింగ్ వస్తుందని మాట్లాడుతూ ఉన్నావు. రైట్, రెడ్ లైట్ ఏరియాను కూడా అనేక సందర్భాల్లో మంచుకు ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ ఒళ్ళు అమ్ముకునేటప్పుడు ఏదో వాళ్ళకు తిమ్మిరెక్కో తీటెక్కో అమ్ముకోరు ఒళ్ళు. ఈ చాతగాని ప్రభుత్వాలు, బీజేపీ అయితేనేం, కాంగ్రెస్ అయితేనేం, రేపటి రోజు బీఆర్ఎస్ అయితేనేం, ఇంకే ప్రభుత్వమైనా కానీ ఈ చాతగాని ప్రభుత్వాలు వాళ్ళకు సరైన సమయంలో సరైన విద్య, వైద్యం, ఉపాధి కల్పించకపోగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి వాళ్ళు అమ్ముకొని వ్యభిచారం పేరిట వాళ్ళకు నచ్చకున్న పనులు చేస్తూ ఉన్నారు. ఆ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. నువ్వు ఆ వృత్తిని కూడా అవమానించాల్సిన అవసరం లేదు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రాజకీయ నాయకులంతా కూడా వ్యభిచారులు కదా, అదే నోటితోని అబద్ధాలు మాట్లాడుకుంటా, ఇష్టానుసారంగా హామీలు ఇచ్చుకుంటా, ఏది నెరవేర్చకుండా మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు కదా, అది ఏమంటారు మరి? రాజకీయం అంతా రొంపు కాదా? ఇలా పౌడర్ రుద్దుకున్న వాళ్ళంతా కూడా వ్యభిచారులు అయితే మరి పవన్ కళ్యాణ్ ఏమవుతాడు చెప్పు? మీ బీజేపీ ఎంపీ ఈ మహిళ ఏమవుతుంది చెప్పు? అదే వీళ్ళంతా కూడా బీజేపీలోకి వస్తానంట, అది వీక్తుంది. అప్పుడు బీజేపీ వ్యభిచార పార్టీ అయినా సరే కానీ వాళ్ళు మా పార్టీలో ఉండాలి, అంతే. వాళ్ళని ఆహ్వానిస్తున్నా. నువ్వు మహిళవు, మరో మహిళ తప్పు చేసినా కానీ మనసులో ఉంచుకొని దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప మరో మహిళను రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా అవే బివే అని చెప్పేసి అంటా ఉన్నావు. నోరుంది కదా అంటే వాస్తవానికి నీ జోలికి వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా నిన్ను బురద అని చెప్పేసి అనుకుంటారు. కానీ మేము మౌనిక అక్కను బురద కానిదలుచుకోలేము, మౌనిక అక్కను బురద కానివ్వద్దు అనుకుంటున్నాం మేము. నీ లోపల ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి నీ బురదను తొలగించాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నువ్వు కళ్ళు తెరువు. ప్రతిదీ మన పచ్చకామర్లు వచ్చినోనికి కదా లోకమంతా పచ్చగా కనబడేటట్టు వ్యభిచారం చేసే వాళ్ళకే మిగతా వాళ్ళందరూ వ్యభిచారులాగా కనబడతారు. వ్యభిచారులను కూడా వాళ్ళ మనసుతో ఒకసారి చూడు. వాళ్ళు ఏమన్నా ఒళ్ళమ్ము కూడా నీకు ఒక మహిళగా, నువ్వే ఒక మహిళవు, ఎవరు పడితే వాళ్ళు నీకు తాకుతూ ఉంటే ఆనుతూ ఉంటే తగలరాని చోట తగులుతూ ఉంటే నీ ఫీలింగ్ ఏముంటుంది? అక్క? ఏముంటుందంటే నువ్వు లోపల తెలియని భయం లేదంటే కోపం అయినా సరే వాటన్నిటిని లోపలను దాచుకొని
ఇదొక వృత్తి, నాకు ఇదే మార్గం తప్ప మరొకటి లేదు అని చెప్పేసి ఆ వృత్తిని ఎంచుకొని చాలామంది ఇష్టం లేకున్నా వ్యభిచార గృహాల్లో మగ్గిపోతూ ఉన్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. వ్యభిచారం ఇష్టానుసారంగా చేసేటువంటి పరిస్థితుల్లో అందరూ ఉండరు. అట్లని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇష్టం లేకుండా చేసేవాళ్ళు కూడా ఉండరు. ఇలా కొన్ని పార్టీలలో, ఇక పార్టీల పేరు చెప్ప, ఇక నీ పార్టీ అనుకుంటే నీ పార్టీ, ఇంకో పార్టీ అనుకుంటే ఇంకో పార్టీ, మహిళలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, అవసరాలకు వాడుకుంటూ ఉన్నారు అని చెప్పేసి గతంలో కొన్ని నోర్లు చెప్పినాయి. ఆఫ్ కెమెరా చెప్పినాయి, ఇక ఆన్ కెమెరా చెప్పినట్టు చెప్పినాయి. మరి అప్పుడు ఆ పార్టీ ఏమవుతుందాక వ్యభిచార పార్టీ కాదా? ఇలా పౌడర్ రుద్దుకున్న వాళ్ళందరూ బీజేపీలోకి వస్తే బీజేపీ వ్యభిచార పార్టీ కాదా? మనదాకా ఒకటి, మందిదాకా ఒకటి మాట్లాడద్దు. వీళ్ళందరూ వ్యభిచారం చేయంగా ఈమె చూసిందో ఏమో బహుశా, వీళ్ళు వ్యభిచారం చేయంగా బయట గడేసి లోపల మీరు వ్యభిచారం చేయరి, నేను బయట కావాలంటా అని చెప్పేసి కావాలితో కాసిందేమో. మాట్లాడొద్దనే అనుకుంటాం, ఇట్లాంటి విషయాలకు మేము దూరొద్దు అనే అనుకుంటాం. కానీ ఏమైపోతూ ఉందంటే తినగ వేప తీయగుండును అన్నట్టుగా వినగ అబద్ధం నిజమవుతుంది. అంటే నిజమనే భ్రమలో నేటి యువతరం ఇప్పటి జంజీలంతా కూడా అరే ఈమె మాట్లాడినప్పుడు ఈ బురద మన మీద ఎందుకు చల్లుకున్నాడు అని చెప్పేసి ఈ బురదలకు ఎందుకు పోడు, ఈ రొచ్చులకు ఎందుకు పోడు, ఇటువంటి బురద దాన్ని ఏ పేరుతో పిలుస్తారో తెలియదు, అట్లాంటి పదాలు వాడుకొని వీళ్ళ జోలికి ఎందుకు పోడు, ఈ రొచ్చు ఎందుకు మనకు అని చెప్పేసి సైలెంట్ ఊకుంటారు. కానీ ఆ రొచ్చే రేపు ఏమవుతుందంటే సుగంధం అయిపోతూ ఉంది. ఆ రొచ్చును అరే ఈ రొచ్చు జోలికి, ఈ అబద్ధం జోలికి ఎవరు పోతలేరంటే ఇదే నిజమేమో అన్న భ్రమలో యువతంతా కూడా పక్కదారి పడుతూ ఉన్నారు. నేను ఇదే ఇయ్యాల మీ పార్టీని అడుగుతూ ఉన్నా, 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ యువతకు 1 కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగా మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో దాడులు చేస్తూ ఉంటే ఈ రొచ్చు ఎటువైంది, ఇంత ఈ బురదంతా ఎటువైంది, నీ మెదలో ఏముందనుకోవచ్చు, బత్తాయిలు ఉన్నాయి అనుకోవచ్చా? మాట్లాడే వాళ్ళు లేరు అని అనుకుంటున్నావు, కానీ నీతో మాట్లాడి వేస్ట్ అని చెప్పేసి చాలామంది మౌనంగా ఉంటున్నారు. సో మార్చుకోవాలి మీ ఆలోచన విధానాన్ని. వ్యభిచారం అనేది వీళ్ళు పౌడర్ రుద్దుకున్న ప్రతి ఒక్కరు వ్యభిచారులే అని చెప్పేసి అంటే ఎస్ వ్యభిచారులే కావచ్చు, మరి నీ పార్టీ వ్యభిచారులతో నడుస్తుంది అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటావా? వ్యభిచారుల మధ్యలో బీజేపీ పార్టీ కొనసాగుతూ ఉంది అని చెప్పేసి ఒప్పుకుంటావా? వ్యభిచారులకు ఆశ్రయించినటువంటి వ్యభిచార పార్టీ బీజేపీ అని నువ్వు ఒప్పుకుంటావా? లేదు అనుకుంటే బీజేపీ నాయకులు అధిష్టానానికి ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి అసలు నోటికి అద్దు లేనటువంటి మహిళలను మీరెందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? మీరెందుకు వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? మీరెందుకని చెప్పేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఆమె చెప్పే మాటలు నిజమని చెప్పేసి నమ్ముతా ఉన్నారా? నిజమంటే మరి బీజేపీ కూడా వ్యభిచార పార్టీ అని చెప్పేసి భావిస్తూ ఉందా? ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి, ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. బీజేపీ అధిష్టానం కూడా ఒకసారి ఆలోచించాలి. సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పేసి అనుకుంటా ఉంటే మీరేమో హిందువులు వేరు, క్రిస్టియన్లు వేరు, ముస్లింలు వేరు అని చెప్పేసి విడదీస్తారు. దాని తర్వాత ఆడు అగ్రకులపోడు, వాడు బాపనోడు కాలు పలానోడు మొక్కాలే, పలానోడు వానికి సేవ చేస్తూ ఉండాలి తప్ప అధికారం అడగద్దు, విద్యకు దూరం ఉండాలని చెప్పేసి మళ్ళా పాతకాలం తీసుకురావడానికి మీరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ కుట్రలను, మీ కుతంత్రాలను తెలంగాణ సమాజం అటు సౌత్ ఇండియా మొత్తం కూడా గమనించింది కాబట్టి మిమ్మల్ని ఏడబెట్టానో అడబెడతా ఉంది. సో మీ ఆలోచన విధానం మారినప్పుడు మీ మెదడులో ఉన్నటువంటి ఏదైతే కొంత మతతత్వం, కులతత్వం ఏదైతే ఉందో అది మారినప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటుంది. కానీ ఇట్లాంటి చీడ పురుగులను పెంచుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా బీజేపీకి తగిన బుద్ధి మళ్ళీ ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తూనే ఉంటారు. ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తూనే ఉంటారు. సో అంతవరకు తెచ్చుకోకుర్రి. రాజకీయ నేతలుగా ఉండుర్రి, రాజకీయ పార్టీలుగా ఉండుర్రి. అంతేగాని చిల్లర మల్లర మాటలతో ఆ పార్టీ విలువలను తీసుకుంటా ఆ పార్టీ భావజాలాన్ని దెబ్బతీసే విధంగా ప్రయోగాలు చేయకండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. వ్యభిచారం అనేది ఎక్కడ కూడా లేదు. అట్లా వ్యభిచారాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ సమాజం సగానికి ఎక్కువ వ్యభిచారం చేస్తుందన్న ముద్రనే పడుతుంది.
ఎందుకు అని చెప్పేసి అంటే అది మీ బీజేపీ నాయకులకు బాగా తెలుసు. ఒక వ్యక్తి ఏమో బీజేపీ పెద్ద లీడర్ ఏమో రోడ్డు పైన ఒక మహిళను వేసుకొని నగ్నంగా బట్టలు ఇప్పదీసి ఏమో చేస్తాడు. ఇంకొక లీడర్ ఏమో ఆయన ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని కమిటీలను వాడుకొని మహిళలను లొంగ తీసుకుంటాడు. ఒక మహిళ 2-3 దగ్గర పడుకున్నప్పుడు వ్యభిచారి అయితే, ఒక పురుషుడు 2-3 మహిళల దగ్గర పడుకున్నప్పుడు వ్యభిచారి గాడా ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీ బీజేపీ అలయన్స్లోనే ఉన్నాడు కాబట్టి ఆయనను మరి ఏమనాలో మీరే చెప్పురి. మహిళలను అనగానే కాదు కదా, మహిళలకు మద్దతు కూడా ఉండాలి కదా. వీళ్ళ వ్యభిచారం వల్ల ఎవరన్నా నిజంగా వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారంటే మరి నువ్వు ఏమన్నా డోర్లు వేసి ఏమన్నా చేసినా పక్కన పెడితే వాళ్ళ నష్టపోయిన వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి అరే పలానోళ్ళ వల్ల మేము నష్టపోయినాం, పలానోళ్ళు మాకు వలేసిరు, వాళ్ళ వ్యభిచారంలో మేము వాళ్ళ రొచ్చులో మగ్గిపోతూ ఉన్నామని చెప్పేసి ఎవరన్నా వచ్చిర్రా? అట్లా రానప్పుడు వాళ్ళని వ్యభిచారాలను నువ్వు ఏ నోటితో అవుతున్నావో ఆ నోటితో ఏం తింటావో తిను, మలం తిను. సో ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. మతం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా వీళ్ళు. మన మతం ఏంది మరి? బీజేపీలో ఉన్న వాళ్ళదే మతమా? మన మతం ఏంది? మన తాత ముత్తాతలు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క, మాంకాలమ్మ, బీరప్ప, మల్లన్న, నరసింహస్వామి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక దేవీ దేవతలు మన ఇళ్ళల్లో ఉంటాయి కదా. మన తాత ముత్తాతలు అందరూ కూడా కొలుస్తూ ఉన్నారు కదా. అవే ఆనవాయితీగా ఇప్పుడు మనం కూడా కొలుస్తూ ఉన్నాం కదా. మతానికి ఒక పార్టీ లేదు, వీళ్ళు పార్టీని మతపరంగా చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకు అదే మేము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లు, ముస్లింలు అన్న కోణంలో ఉన్నారు తప్ప వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అసలైన హిందువులు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇలా రామాలయంలో దొంగతనాలు జరుగుతాయి. మా మతస్థులే కాదు దొంగతనం చేసిందని చెప్పేసి అంటారు. మా మతస్థులు కాదు, మా బీజేపీ సానుభూతి పరులే కాదు దొంగతనం చేసింది, తప్పేముంది అని అంటారు. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇలా బీజేపీ ఎక్కడున్నా దేవునికి ముందు మొక్కుతామని చెప్పి చెప్తా ఉన్నారు. దేవుణ్ణి ముందు వల్ల దోచుతున్నామని చెప్పి చెప్పుకోవాల్సిన బీజేపీ ఇవే నిజాలు కాబోతూ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీ బండారం కూడా బయటపడబోతూ ఉంది. దయచేసి ఆలోచించాలి. మత విద్వేషాలు కాదు కావాల్సింది, మానవత్వం ఈ దేశంలో నెలకొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను. +3 తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.